ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. రావలసిన ధనం ఆలస్యంగా చేతికి వస్తూ ఉంటుంది. మీకు మిత్రుల ద్వారా కొంత వ్యతిరేకత కూడా రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారము ఉంటుంది. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. లాభాలు తక్కువగా ఉన్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా మెల్లగా కొనసాగుతాయి. మేషరాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని వినడం లేదా చదవడం వలన మరింత శుభయోగం పొందుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. పనులు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలే. రావలసినటువంటి ధనము చేతికి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా కొంత కలిసి వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది. పెద్దల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. నూతన మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. చేసే పనుల్లోపట తొందర పడకుండా నెమ్మదిగా మీరు పనులు ప్రారంభించండి. మీకు ఈరోజు కొంత అనుకూలిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారు ముఖ్యంగా ఈరోజు దుర్గాదేవికి పసుపు కుంకుమలు సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ నిర్ణయాలు తీసుకోండి. మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి. వ్యాపార రంగం లోపల కొంత లాభాన్ని కూడా పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. రాజకీయ రంగం లోపల ఉన్నవారికి పరిస్థితులు కొంత అనుకూలించి మీకు సంతోషాన్ని కలగజేస్తాయి. తొందరపడి మాట్లాడకుండా నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడండి. మీ పనులు మీకు మంచి శుభయోగాన్ని కలగజేస్తాయి. మిథున రాశి వారు ఈరోజు దుర్గా అష్టోత్తర నామావళి చదువుకోవడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.